హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈరోజు పౌర్ణమి కదా! పౌర్ణమికి, అమావాస్యకి ఎనర్జీ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఉంటాయండి. సో, పౌర్ణమి టైంలో రీడింగ్ అనేది చాలా యాక్యురేట్‌గా వస్తుంది. పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పౌర్ణమి టైంలో కానీ, అమావాస్య టైంలో కానీ తీసుకుంటే యాక్యురేట్‌గా ఇంకా ఎక్కువ ఎనర్జీస్ అనేది పిక్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారు, ఆ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. మేబీ మీ ఫ్రెండ్ కోసం చూస్తున్నారా, మీ వైఫ్ కోసం చూస్తున్నారా, మీ హస్బెండ్ కోసం చూస్తున్నారో, మేల్ కోసం చూస్తున్నారా, ఫీమేల్ కోసం చూస్తున్నారా మీకు ఆల్రెడీ తెలుసు. సో, దాన్ని బట్టి పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో, రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ రీడింగ్స్ వచ్చేసి టారో రీడింగ్స్ వచ్చేసి ఎనర్జీ వర్క్ అండి. సో, ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది ఉండాలి. ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవ్వాలి అంటే మీకు ఆహ్, అవ్వాలి అంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. ఓకే. ఇంకా మీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా యూజ్ ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. ఓకే. సో, చూద్దాము. పర్సన్ నేమ్‌ని అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. ఓకే. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. సో దట్ రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఎవరి ఎనర్జీ పిక్ అయితే నేను ఆ ఎనర్జీ గురించే ఇక్కడ నేను రీడింగ్‌లో మాట్లాడతాను. ఎందుకు అంటే ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి, పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి, ఎనర్జీస్ ఎట్లా వస్తే నేను అట్లాగే చెప్తాను. ఎవరు ఇది పర్సనల్ రీడింగ్ లాగా అయితే మాత్రం తీసుకోవద్దు. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్. మా వ్యూవర్స్ అని అడుగుతాను కానీ, ఒక పర్సన్ నేమ్ మెన్షన్ చేసి నేను ఇక్కడ అడగట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. సో, జనరల్ రీడింగ్‌లో ఉంటున్నట్టుగా పర్సనల్ రీడింగ్‌లో ఉంటుందని గ్యారంటీ లేదు. పర్సనల్ రీడింగ్‌లో ఉన్నట్టుగా జనరల్ రీడింగ్‌లో ఉండాలని గ్యారంటీ లేదు. సో, డిఫరెన్స్ ఉంటుంది. ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్, అదొచ్చేసి పర్సనల్ రీడింగ్. సో, అది మీ పర్సన్ ఎనర్జీ ఉంటుంది పర్సనల్ రీడింగ్ తీసుకుంటే. ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి అందరి పర్సన్ ఎనర్జీ పిక్ అవుతుంది ఇక్కడ. హై ఫ్రీక్వెన్సీ ఏది ఉంటుందో అది మాత్రమే ఇక్కడ పిక్ అవుతుంది. ఓకేనా? అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. సో, కార్డ్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, ఆహ్, దేని రిలేటెడ్‌గా మీ ఫ్యూచర్ ఏంటి? ఈ పర్సన్‌తో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వచ్చా? లేకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవాలా? లేకపోతే ఆ పర్సనే మూవ్ ఆన్ అయిపోతారా? అసలు ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? ప్రేమ జస్ట్ అట్రాక్షనా ఆర్ ఫ్రెండ్‌షిప్పేనా? ఇట్లా మీ ఇద్దరికి మ్యారేజ్ జరుగుతుందా? లేకపోతే మీ మ్యారేజ్ ఎవరితో అవుతుంది? సో, పర్సనల్‌గా మీ గురించి అయినా సరే, మీ పార్ట్నర్ మీరు గురించి అయినా సరే, సో, దేని గురించి అయినా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ అనేది అమౌంట్ ఛార్జబుల్ ఉంటుందండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి.
యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. కరెంట్ ఎనర్జీస్, కరెంట్ ఫీలింగ్స్ చూపించండి యూనివర్స్. కింగ్ ఆఫ్ కప్స్, 3 of wands, 2 of wands, 9 of cups, magician, 7 of pentacles, 2 of swords, empress, 6 of wands, the world, knight of pentacles, 5 of wands, 2 of high priestess, ace of wands, 8 of swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి చూడండి, నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఫస్ట్ కార్డ్ కూడా కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఈ పర్సన్కి నిజంగానే మీరంటే చాలా ప్రేమ ఉంది, చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, లేకపోతే మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి కలిసే ఛాన్సెస్ కూడా ఈ పర్సన్ ఉంది. బికాస్ వర్డ్స్ అంటే ఎయిర్, ఫాస్ట్ మూవింగ్ ఎలిమెంట్ కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి చాలా స్పీడ్లో ఉన్నారు. స్పీడ్ మూవింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. సో కొంతమంది మేము డైలీ రీడింగ్స్ చూస్తున్నాము కానీ మా పర్సన్ నుంచి ఎలాంటి యాక్షన్ రావట్లేదు అంటే ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాకపోవచ్చు. మీరు ఇన్ని డేస్ నుంచి చూస్తున్నా కూడా మీకు ఇంకా యాక్షన్ అనేది రాకపోతే మీ సిచ్యువేషన్లో మీరేమన్నా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలా, లేకపోతే మీకు ఒక క్లారిటీ కావాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, లేకపోతే వెయిట్ చేయండి. ఇంకా టైం ఉందేమో మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయడానికి. ఓకేనా? సో ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. సో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేసి మీతో ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం అది మీకు చూపించాలనుకుంటున్నారు. ప్యాషనేట్ ఎనర్జీ మీకు చూపించాలనుకుంటున్నారు. సో లైక్ నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కావాలి, నేను నిన్ను వదులుకోవాలి అని అనుకోవట్లేదు. మేబీ ఈ పర్సన్ బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తున్నారు, లైక్ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే తన ఇష్టాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, తన ప్రేమను చూపించాలనుకుంటున్నారు. అండ్ మీతో రొమాంటిక్గా ఈ పర్సన్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ వాండ్స్ ఎనర్జీ కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ ఇదిని మీకు చూపించాలి అనుకుంటున్నారు. దానికోసం మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో ప్రేమగా ఉండాలనుకుంటున్నారు. మీ ఇద్దరు లైక్ ప్యాచప్ అవ్వాలని కానీ, లేకపోతే మీ ప్రేమ కావాలని కానీ, మీరు తనకి ప్రేమ ఇవ్వాలని కానీ ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేకపోతే ఈ పర్సన్ మీకు తను ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు, ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఇష్టాన్ని మీకు చూపించాలనుకుంటున్నారు, సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు రిలేటివ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఇయర్స్గా ఈ పర్సన్తో మీకు పరిచయం ఉండొచ్చు. రిలేటివ్ అయినా ఛాన్స్ ఉంది, లేకపోతే స్కూల్ మేట్ కానీ, కాలేజ్ మేట్ కానీ, నియర్ బై హౌసెస్ కానీ. సో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు.
సో మీకు తనకి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనే ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. లైక్ సోల్‌మేట్ కనెక్షన్ కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, మీరు తన విషయంలో చాలా ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్ చూపించేవాళ్ళు. సో మీలాగా ఇంకెవరు చూపించరు అనేది ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మిస్ అవ్వకూడదు. మిమ్మల్ని మీ ప్రేమని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒక క్లారిటీ అయితే మీ విషయంలో ఈ పర్సన్‌కి వచ్చింది. మీతో రీయూనియన్ అవ్వాలి అనే క్లారిటీ అయితే వచ్చింది. అందుకే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ కాబట్టి ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే మోడ్‌లో ఉన్నారు. సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి. మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీ ఇద్దరు సపరేట్ మ్యారీడ్ అయి ఉండొచ్చు, ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ ఈ రీడింగ్లో నాకు కనిపిస్తున్నాయి. బట్ మీ పర్సన్ మీ విషయంలో మాత్రం లేదా అన్మ్యారీడ్ సిచ్యువేషన్లో అయినా సరే ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెన్యూన్గా ఉన్నారు. చాలా జెన్యూన్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. తన ప్రేమ మీ విషయంలో మాత్రం చాలా జెన్యూనిటీ కనిపిస్తుంది. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఫార్మ్ అయింది. అంత ఈజీగా ఏమీ కాదు. ఇద్దరు ఒకరికొకరు సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకరికొకరు కోఆపరేటివ్‌గా ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకరికొకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఆహ్, మీ ఇద్దరి మధ్య విడదీయలేనంత బంధం అయితే ఫార్మ్ అయింది పాస్ట్‌లో. ఆ ఎనర్జీస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కాబట్టి ఈ పర్సన్ మీ విషయంలో ఎట్ ప్రెజెంట్ కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా డీప్‌గా ఈ పర్సన్ లవ్ చేస్తున్నారు. అన్‌కండిషనల్ లవ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. సో ఏదో టైమ్ పాస్ కోసం కాదు, జెన్యూన్‌గానే ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్ కూడా. జెన్యూన్‌గానే లవ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పర్సన్ ఏంటంటే తన కెరియర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తన ఫ్యూచర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌కి సొసైటీ ఇక్కడ ఏమైనా మ్యాటర్ అయ్యి ఉండొచ్చు. సొసైటీ కానీ, క్యాస్ట్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ ఏదైనా ఉండుండొచ్చు. లేకపోతే సొసైటీ మీ ఇద్దరికి ఇద్దరు వేరే వేరే క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు. వేరే వేరే కమ్యూనిటీ అయ్యి ఉండొచ్చు. సొసైటీ ఒప్పుకుంటుందా లేదా అనే కన్సర్న్ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఫ్యూచర్ కోసం చూస్తున్నారు. కెరియర్‌లో ముందుకెళ్ళాలని కానీ, జాబ్‌లో ముందుకెళ్ళాలని కానీ, ఈ రిలేషన్‌షిప్ విషయంలో ముందుకు వెళ్ళాలని కానీ ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మీ విషయంలో కూడా ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మీరెలా ఉన్నారు? మీరేం చేస్తున్నారు? మీరు తన విషయంలో ఎమోషనల్‌గా ఉంటున్నారా లేదా? ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే. ఒకవేళ తనకి మీరంటే ఇంకొక సినారియోలో చెప్తాను. ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ సైలెంట్‌గా ఉంటూ స్టిల్ ఇంకా మీకు ప్రపోజ్ చేయకుండా దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారు. గమనిస్తున్నారు. సో మీ గురించి ఇంకా తెలుసుకోవాలి. సో సంథింగ్ ఇంకా మీ గురించి ఏదో తెలుసుకోవాలి. దానికోసం ఈ పర్సన్ ఎక్కువ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు తనంటే ఇష్టమా కాదా? మీకు ప్రపోజ్ చేయొచ్చా లేదా? ప్రపోజ్ చేసే ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీ ప్రతి యాక్టివిటీ ఈ పర్సన్ చూస్తున్నారు, గమనిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ 2 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ తన లైఫ్‌లో ఏదన్నా ఇంపార్టెంట్ అయినది కూడా ఏమన్నా ఆప్షన్స్ కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఉండుండొచ్చు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ, లేకపోతే సమ్ అదర్ కెరియర్ విషయంలో కావచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ గురించి కావచ్చు, ఫ్రెండ్స్ కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ మీ విషయంలో ఈ పర్సన్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. లైక్ మీరు తనకి రైట్ పార్ట్నర్ అని కానీ, మీతో ఫ్యూచర్ బాగుంటుందని కానీ, మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండొచ్చు. మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా అయి ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరకు రావాలి, తన రిలేషన్ నిలబెట్టుకోవాలి, తన ప్రేమని ప్రూవ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. వాన్స్ ఎనర్జీ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి చాలా ప్యాషనేటెడ్. సో
మేబీ ఇప్పటిదాకా మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయకుండా అట్లా వెయిటింగ్ ఎనర్జీలో ఉండుంటారు. కానీ ఇప్పుడు ఏదో ఒక రీజన్‌తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కానీ, హాయ్, హలో అని కానీ, సో ఎలా ఉన్నావు? లేకపోతే గుడ్ మార్నింగ్ అనో ఏదో ఒక విష్ చేస్తూ అయినా సరే ఈ పర్సన్ మీతో మళ్ళీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీరు తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని అనుకుంటున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీతో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాననే ఫీలింగ్ కూడా ఈ పర్సన్‌కైతే ఉంది. మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను, మీతో ఉంటేనే సాటిస్ఫైగా ఉంటాను, మీతో ఉంటేనే సంతోషంగా ఉంటాను అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ లాగా కూడా అనిపిస్తున్నారు. బికాజ్ ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు తన ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు అనిపిస్తుంది. బయటికి మాత్రం ఈ పర్సన్ ఏంటంటే ఐయామ్ హ్యాపీ అన్నట్టు ఈ పర్సన్ చూపిస్తున్నారు. సో లోపల నుంచి అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా క్రేవింగ్ అయితే ఉంది. సో మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, మీతో ఫ్యూచర్ కావాలి అనే క్రేవింగ్ అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. ఎందుకు అంటే ఈ పర్సన్ మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనుకుంటున్నారు. లేకపోతే మీరు తన లైఫ్‌లో ఉంటే తనని అర్థం చేసుకునే పర్సన్ మీరే అవుతారు అనే ఫీలింగ్ ఉంది. ఎలాంటి పర్సన్ కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారో అలాంటి క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తన విషెస్ అన్నీ మీ ద్వారా ఫుల్‌ఫిల్ అవుతాయి. తన కోరికలన్నీ తనని హ్యాపీ చేస్తారు మీరు. మీతో అయితేనే తను హ్యాపీగా ఉండగలరు, సాటిస్ఫైడ్‌గా ఉండగలరు. మీతో అయితేనే సంతోషంగా ఉండగలరు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటొచ్చేసి ఈ పర్సన్ ఏంటంటే 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. సో తన దగ్గర తనకి ఏవైతే కావాలో అవన్నీ మీ దగ్గర ఉన్నాయి. తన్ని ఎంతలా చూసుకోవాలో, ఎంత బాగా చూసుకోవాలో అంతలా మీరు మాత్రమే చూసుకోగలరు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. పౌర్ణమి ఎనర్జీస్‌లో కూడా ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరుంటే తనకి ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. మీరుంటే సంతోషం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళ ముందే ఉంటుంది. హ్యాపీనెస్ కానీ, స్మైల్ కానీ, లాఫ్ కానీ, ఎంజాయ్‌మెంట్ కానీ ఇవన్నీ తనకి ఉంటాయి అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ పర్సన్ కొన్ని కూడా చెప్తాను. ఈ పర్సన్ మీ నుంచి కమ్యూనికేషన్ అనేది కూడా ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో మీ నుంచి ఇంతకుముందు ఏ అటెన్షన్, ఏ కేర్, ఏ మెసేజెస్ అయితే మీరు ఈ పర్సన్‌కి సెండ్ చేసేవాళ్ళో ఆ మెసేజెస్, ఆ కన్సర్న్ అయితే ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మీ విషయంలో కనిపించట్లేదు అని తను ఫీల్ అవుతున్నారు. సో ఇంతకుముందు నేను మాట్లాడకపోయినా వాళ్ళొచ్చి పలకరించి మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేరు. ఇప్పుడు అసలు వాళ్ళకి నేనంటే ఇష్టం ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు నా మీద ఇష్టం అనేది చూపించట్లేదు. నన్ను అవాయిడ్ చేస్తున్నారు. నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదనే ఈ ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ముందు నా కోసం, నా టైం కోసం నా చుట్టూతా తిరిగేవాళ్ళు. ఇప్పుడు అసలు నేనంటేనే అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. నేనంటేనే కేర్‌లెస్ చేస్తున్నారు. నన్నే అవాయిడ్ చేస్తున్నారు. నేను వద్దనుకుంటున్నారో లేకపోతే నాతో అవసరం అయిపోయిందో తెలియట్లేదు అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఎందుకు ఇలా వాంటెడ్‌లీ నన్ను దూరం పెడుతున్నారు? ఎందుకు మెసేజెస్ చేయట్లేదు? లేకపోతే ఎందుకు నన్ను ఇలా బ్లాక్‌లో పెడుతున్నారు? సో నా నుంచి ఏం బెనిఫిట్స్ రావు అని నన్ను దూరం పెడుతున్నారా? సో అలా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే మీ పర్సన్‌లో ఉంది. మేబీ థైరాయిడ్ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే ఇంకేదైనా అదర్ హార్మోనల్ ఇష్యూస్ కానీ ఇలా కూడా ఉండొచ్చు. అందుకే ఏంటంటే మీ పర్సన్ ఆల్వేస్ ఏంటంటే మూడ్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. కాసేపు పాజిటివ్‌గా ఆలోచిస్తారు, కాసేపు నెగెటివ్‌గా ఆలోచిస్తారు. మీ పర్సన్ మీ విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు. ఫుల్ కన్‌ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ చూడండి, మూన్ రివర్స్ అయింది. అంటే రైట్ ఇలా ఉండాల్సింది ఈ పర్సన్‌కి రివర్స్ అయింది. సో అంటే ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో, ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళకే తెలీదు. సో అందుకే ఇక్కడ మూన్ రివర్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఫుల్ కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. క్లారిటీ లేదు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో
2 ఆప్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి. మీరు వాళ్ళ ఫ్యామిలీ గానీ, మీరు వాళ్ళ ఓన్ డెసిషన్స్ కానీ, మీరు ఇంపార్టెంటా? తన ఆలోచించేది ఇంపార్టెంటా? ఇట్లా 2 ఆప్షన్స్ మధ్యలో ఈ పర్సన్ ఏది రైట్ డెసిషనో తెలియక, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఈ రిలేషన్ విషయంలో కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. నో. కాసేపు మీరు కావాలనిపిస్తుంది. కాసేపు మీరు లేకపోయినా ఉండగలను అనిపిస్తుంది. సో, ఇట్లా మూడ్ ఫ్లక్చుయేషన్స్, ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోవడం అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో కూడా మీరు కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎంప్రెస్ ఎనర్జీకొచ్చేసారు. మీ పర్సన్ కూడా ఎంప్రెస్ ఎనర్జీకొచ్చేసారు. మీరు కావాలి, మీ ప్రేమ కావాలి, మీతో ఈ రిలేషన్‌షిప్‌లో గ్రో అవ్వాలి అని ఈ పర్సన్‌కైతే ఉంది. అండ్ లైక్ మీరు ప్రేమగా చూసుకున్నట్టు, మీరు ఎఫెక్షన్ చూపించినట్టు, మీరు కన్సర్న్ చూపించినట్టు, సో వాళ్ళకి ఎప్పుడైనా మనీ కావాలి అంటే కూడా మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేసేవాళ్ళు. మనీ పరంగా కానీ, టైం పరంగా కానీ, ఏదైనా హెల్ప్ కావాలి అన్నా సరే, వాళ్ళ ఏ కష్టంలో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సలహాలు ఇవ్వడం కానీ, హెల్ప్ చేయడం కానీ, ఫైనాన్షియల్లీ కానీ, అది ఎమోషనల్లీ కానీ, ఫిజికల్లీ కానీ హెల్ప్ చేస్తారు మీరు. అండర్‌స్టాండ్ చేసుకునే తత్వం మీలో ఉంది. అర్థం చేసుకునే గుణం మీలో ఉంది. ఒక మదర్‌లీ నేచర్ మీలో ఉంది అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఒక ప్రకృతి ఎలాంటిదో సో మీరు కూడా అలాంటి వాళ్ళే అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మ్యారేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సక్సెస్ కావాలి, ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్‌షిప్ విషయంలో సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో ఒకటి చేసి ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి, సక్సెస్ అవ్వాలి. తను ఎట్లాగైనా సరే గెలవాలి, మీ మనసు గెలుచుకోవాలి అని కోరుకుంటున్నారు. మీతో లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి. మీ మనసు గెలుచుకోవాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ పర్సన్ మీ మీ మనసు గెలుచుకోవాలి అని ఆశపడుతున్నారు. ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఇక్కడ ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది. ద వరల్డ్ కార్డ్. మేబీ ఈ పర్సన్ ఏదైనా ట్రావెలింగ్ చేస్తూ ఉండొచ్చు ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. లేదా ఎక్కడికైనా ట్రావెల్ చెయ్యాలి, లేకపోతే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని కానీ, లేకపోతే ఏదైనా ట్రావెలింగ్ గురించి కానీ ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ట్రావెలింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. సో కమిట్మెంట్ కానీ, స్టెబిలిటీ కానీ, తను మీకు ప్రపోజ్ చేయాలని కానీ, తన సైడ్ నుంచి తను ఎంత చేయగలను ఈ రిలేషన్‌షిప్ కోసం, తను ఎంత చేయగలరు, ఎంత చేయలేరు, సో అదంతా మీకు చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ ఇది మ్యారీడ్ వాళ్ళ సిచ్యువేషన్‌లోకి వచ్చేసరికి ఈ పర్సన్ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, తను ఎంత చేయగలరు, తను ఎంత చేయలేరు అనేది ఈ పర్సన్ మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ కానీ, పాస్ట్‌లో చాలా ఇష్యూస్ కానీ, గొడవలు కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ ఇవన్నీ జరిగినట్టు కనిపిస్తుంది. సో మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌కి అగెయినెస్ట్‌గా ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఏమైనా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని దూరం చేసి ఉండొచ్చు. కానీ ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. చాలా ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. అండ్ మీరంటే ఈ పర్సన్‌కి ఇష్టం ఉంది కానీ భయపడుతున్నారు. మళ్ళీ ఎక్కడ గొడవలు అయితాయేమో, ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందేమో, ఆ భయం అయితే ఈ పర్సన్ మనసులో ఉంది. అందుకే మేబీ ఈ పర్సన్ సైలెంట్ అయిపోతున్నారు. అందుకే ఈ పర్సన్ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటున్నారు. మేబీ తర్వాత స్ట్రగుల్ అవుతుందేమో, మేబీ తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో, ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందేమో అని ఈ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు. మీరంటే ప్రేమ ఉన్నప్పటికీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు మధ్య ఏదైనా సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయి ఉండాలి.
కాబట్టి ఆ పర్సన్ ఏంటంటే మీరంటే ప్రేమ ఉన్నా కూడా చెప్పకుండా, చూపించకుండా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇది చెప్పుకోలేను, ఇది చెప్పలేను, చూపించలేను. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచరే లేదు అని ఆలోచిస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ మీతో కలిసి ప్యాషనేటెడ్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారండి. అండ్ ఈ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ముందు ఎలా ఉందో అలాంటి బాండింగ్ కావాలి. ఆ ప్రేమ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఉండాలి అనైతే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ప్యాషనేటెడ్ బిగినింగ్ అయితే ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ అయితే ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు. ఫ్రెష్ స్టార్ట్ అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నారు. సో, ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది కాబట్టి, మీరంటే ప్యాషన్ ఉంది కాబట్టి, మీ మీ ఎంత ఈ పర్సన్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నా సరే, బట్ స్టిల్ ఈ పర్సన్‌కి మీరు కావాలి అనుంది. ఇన్ని డిస్టర్బెన్సెస్ అవుతున్నాయని తెలుసు. ఇన్ని డిస్టర్బెన్స్ అవుతాయని తెలుసు. అండ్ తను ఏం ఆఫర్ చేయాలో తను అది ఆఫర్ చేయాలని ఉంది. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఫైనాన్షియల్లీ కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్నారని కనిపిస్తుంది. మేబీ మీ ఇద్దరి మధ్య తను మీ నుంచి మనీ అడిగి తీసుకోవడం కానీ, సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. అండ్ చెప్పాను కదా! ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ అయితే కోరుకుంటున్నారు. అండ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. తనేం చేయలేనేమో అని కూడా భయపడుతున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్‌లో అయితే భయం ఉంది. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. గిల్టీగా ఫీల్ అవుతున్నారు. కరెక్టా? కాదా? తన తన డెసిషన్ కరెక్టా? కాదా? ఆలోచనలైతే ఈ పర్సన్ మనసులో చాలా ఉన్నాయి. ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఫర్దర్‌గా ఎలా అవుతుందో, ఎలా మాట్లాడాలో. రియాలిటీలో అక్కడేం జరగట్లేదు. కానీ వీళ్ళ ఆలోచనలతోనే వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళ థాట్స్‌తోనే వీళ్ళు ట్రాప్ అవుతున్నారు. అమ్మో! ఫ్యామిలీ ఏమంటారు? వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారో లేదో, లేకపోతే నేను తీసుకున్న డెసిషన్ రైటా? రాంగా? తనతో కంటిన్యూ అవ్వడం రైటా? రాంగా? సో, వాళ్ళు లేకుండా ఉండాలి అంటే ఉండలేకపోతున్నాను. కానీ వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. సో, ఇట్లా మిక్స్డ్ ఎనర్జీస్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఈ పర్సన్‌కి ఉన్నాయి. ఎలాంటి స్టెప్ తీసుకోవాలి ఫర్దర్‌గా? ఎలాంటి స్టెప్ తీసుకుంటే నేను ఇబ్బంది పడకుండా ఉంటాను. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. మాకెవరు యాంటీ అవ్వకుండా ఉంటారు. సో, ఇట్లా మీ పర్సన్ ఏంటంటే మైండ్ థాట్స్‌తో చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో ట్రాప్ అయిపోయారు. మీతో ఈ రిలేషన్ విషయంలో ట్రాప్ అయిపోయారు. మిమ్మల్ని దాటి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడున్నా మీ ఆలోచనలే ఈ పర్సన్‌కి వస్తున్నాయి. ఇంకో పర్సన్‌ని చూడాలి, ఇంకొక ఆప్షన్ చూడాలి అన్నా కూడా చూడలేకపోతున్నారు. మీతో ట్రాప్ అయిపోయారు ఈ పర్సన్. సో, చూద్దాము గైడెన్స్ ఏంటో. మీ గురించి ఈ పౌర్ణమి ఎనర్జీస్‌లో ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారనైతే కనిపిస్తుంది ఇక్కడ. యూనివర్స్, ఏంజెల్స్, ఈ సిట్యుయేషన్‌లో మీరు మా వ్యూవర్స్‌కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూపించండి. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. సో, తనకి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా ఉండుంటే కనుక దాని నుంచి ఈ పర్సన్ హీల్ అవుతున్నారు. యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. సో, మేబీ ఈ పర్సన్‌కి ఎవరైనా కిడ్స్ ఉండుంటే కనుక హీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. ఫ్యామిలీ ఇష్యూస్ మేబీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే వర్త్ వెయిటింగ్ ఫర్. సో, ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయడం కరెక్టే. డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. డివైన్ టైమింగ్ అనేది వస్తుంది. డివైనే ఆ టైంకి మీ ఇద్దరిని కలుపుతుంది.
calling in your soulmate. Your prayers, affirmations, and visualizations help bring you together. సో మీ సోల్మేట్ని మీరు ప్రేయర్స్ చేయండి, అఫర్మేషన్స్ చేయండి, విజువలైజేషన్స్ చేసుకోండి. సో దానివల్ల మీ ఇద్దరు కలవడానికి స్కోప్ ఉంది, అవకాశం ఉంది అని ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు. మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు. సో ఇక్కడ మీ లైఫ్లోకి ఈ ఎనర్జీస్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తుంది. లేదా చెప్పడం మర్చిపోయాను, మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా ప్రజెంట్ ఏమన్నా మ్యారేజ్ టాపిక్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైనా మ్యారేజ్ టాపిక్స్ కానీ, మ్యాచెస్ ఏమైనా ఈ పర్సన్కి చూడడం కానీ, పెళ్లి చూపులకి ఏమైనా వెళ్ళడం కానీ, అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ గురించి ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. రికన్సిలేషన్, సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. సో మీ పాస్ట్ నుంచి ఎవరో పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని, రికన్సిలేషన్ అవ్వాలని మీరు వెయిట్ చేస్తున్నారు. అది తప్పకుండా మీకు జరుగుతుంది అని ఏంజెల్స్ చెప్తున్నారు. ట్రస్ట్ ది సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. సో నమ్మకం ఉంచండి, ట్రస్ట్ చేయండి, తప్పకుండా మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. సో ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.